దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క శనివారం రాత్రి సిద్ధపాటు ప్రార్థన 29వ తేదీలోనికి వచ్చేసాం. ఎలా ఉన్నారు? ఈ నెలంతా లాక్డౌన్లు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బ్రేక్ చేసేసినాయి. నిబంధనలతో కూడిన ప్రార్థనలకి దూరం అయిపోయాం. ప్రభు ప్రేమను బట్టి నేను మాత్రం చెప్పేది, మీరు ఎక్కడున్నప్పటికీ మీ గృహాల్లో మీరు నిబంధనలతో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. సంఘ కాపరిగా నేను నా కుటుంబం ఇక్కడే సంఘంలో ఉండి ప్రతి కుటుంబం కొరకు, విశ్వాసి కొరకు మూలుగులెడుతూ మేము ఆరాధిస్తున్నాం. ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు యెషయా గ్రంథం అంటే సిద్ధపాటుతో కూడిన ప్రార్థన రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మన సంఘ బిడ్డలందరి కొరకు, అదేవిధంగా ఆదివారం ఆరాధన సిద్ధపాటు కొరకు ప్రార్థన చేస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం దాకా చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టుము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా ఆ సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీద కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చేరపట్టిన వారిని తమ నివాసస్థలమునకు నీన వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత హెచ్చించినవారు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఈ రాత్రి నేను చెప్పేది, సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు? సాతాను అతని యొక్క బలగాలు ఎక్కడి వారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళుతున్నారు? వారి యొక్క దైనందిన, వారి యొక్క డైలీ రొటీన్ లైఫ్ ఏమిటి? వారి కార్యక్రమాలు ఏంటి? అంతేగాక ఆత్మీయ పోరాటంలో మనం ఎక్కడున్నాం? దేవుని నమ్మిన వారు ఏమి చేస్తున్నాం? ఈ ఆత్మీయ యుద్ధ రంగంలో మన స్థానం ఎక్కడ? ఈ విషయాల గురించి ఆలోచిద్దాం ఈ రాత్రి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి. ఈ యొక్క వచనాలన్నీ మనం చదివాం. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి అని ఇక్కడ చెబుతూ చివరిలో అంటాడు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీన వాడు ఇతడేనా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరపుత్రుడా అంటాడు మరొక చోట. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం చూస్తే, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదేనిలో నీవుంటివి. మాణిక్యము
గోమెదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమణి రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లని గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన చాలండి. మనం ఆ అధ్యాయంలో 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 12వ వచనం నుంచి 19వ వచనం దాకా చదువుకుంటే అక్కడ నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వారు నీకు సిద్ధమైరి. అట్లాగే కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా ఉంటివి. కాబట్టి ఈ యొక్క చదివిన వచన భాగంలో అనేక విషయాలు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. నేను అగ్నిని పుట్టించేదను 19వ వచనం దాకా చదవండి. మీరు చదవండి ఇంట్లో. నిన్ను హేళనకు అప్పగించేదను. పైభాగాలు అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం దాకా కానీ, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం కానీ దాకా కానీ మనం ఒకసారి పరీక్షించినట్లయితే లూసిఫర్ అంటే సాతానును మొదట్లో అద్భుతమైన రూపవంతునిగా దేవుడు సృష్టించాడు. అయితే తాను గర్వించి దేవునితో సమానుడిగా తాను హెచ్చించుకున్నాడు. ఇవాళ మనలో కూడా చాలామంది అట్లాగే మొదట ఉద్యోగం రానప్పుడు కానీ లేకపోతే ఏదైనా పని లేనప్పుడు కానీ ఎంత వినయంగా తగ్గించుకుని ఉంటారు. ఉద్యోగం పెరిగే కొద్దీ, జీతం పెరిగే కొద్దీ, ప్రమోషన్ వచ్చే కొద్దీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎక్కువైపోతాయి. దేవుని మందిరం కంటే ఇతర ప్రయత్నాలు ఎక్కువైపోతాయి. మనం ఏ విధంగా ఉంటున్నాం? ఇక్కడ సాతానుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కాబట్టి ఈ 2 వాక్య భాగాలను మనం ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే, సాతానుడు మనల్ని చాలా పాడు చేస్తూ ఉంటాడు. కుటుంబాలను నెమ్మది లేకుండా చేస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టం లేకుండా చేస్తాడు. మొదట్లో అద్భుతవంతమైన రూపవంతునిగా సాతానుడు దేవుడి చేత సృష్టించబడ్డాడు. అయితే తాను గర్వించి దేవునితో సమానుడిగా తన్ను తాను హెచ్చించుకోవాలని ఆయన చూసి భ్రష్టుడైపోతాడు. ఆయన భ్రష్టుడైపోయిన తర్వాత లూసిఫర్ ఒక కెరూబు లేక దేవదూత. మొదట్లో పరలోకంలోనే ఉండేవాడు ఆయన. అతడు గర్వించిన వాడే తన స్వనాశనాన్ని కొని తెచ్చుకోవడమే కాకుండా పట్టణాలకు, దేశాలకు కూడా నాశనాన్ని కలిగించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 15వ వచనం. అదేవిధంగా లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో కూడా, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలు. సాతాను అంట మెరుపు వలె ఆకాశం నుండి పడుతున్నాడు. యేసు స్వయంగా చెప్పాడు. అంతేకాదు, కనికరింపబడిన వారులారా లేకపోతే శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని కానిదూతలకు నిత్యాగ్నిలోకి వెళ్ళండి అని చెప్తున్నాడు. కొంత పరిమిత కాలం వరకుండి తర్వాత సాతాను శక్తులన్నీ తీర్పులోనికి వస్తాయని యేసు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయం 29 హెచ్చరించాడు. అట్లాగే ప్రకటన గ్రంథంలో సాతాను అతని యొక్క అనుచర వర్గాన్ని
అతని యొక్క అనుచర వర్గ నాశనాన్ని గురించి వ్రాయబడింది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను అంటాడు. అక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయువలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిల్చుండెను. అదేవిధంగా 7వ వచనం నుంచి 12వ వచనం దాకా కూడా, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చును. అపవాది అనియో సాతాననియో పేరు గల అది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చాలు. ఇవన్నీ వచనాలు. అంటే సాతాను ఎక్కడి నుండి వచ్చాడు అంటే, మొదట సాతాను దేవుని యొక్క శిష్యుల్లో ఒకడు. దాన్ని చాలా అందంగా సృష్టించాడు దేవుడు. తాను అందగాడినని, మంచి వర్షిప్ లీడర్నని గర్వించేసరికి దేవుడు సాతాను త్రోసివేశాడు. అది సర్పము అనగా అపవాదియు సాతానును. ఆ ఘట సర్పాన్ని పట్టుకొని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ వచనం 7వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచి పెట్టుబడవలెను. చాలు. అంటే సర్పము అనగా అపవాది. అంటే మీరు చదువుకోండి, 20వ అధ్యాయం 3వ వచనము, అట్లాగే 7వ వచనము, 10వ వచనాలు చూస్తే, సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనులను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేశాడు. పిమ్మటవాడు కొంచెం కాలం విడిచిపెట్టబడతాడు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడతాడు. వారు మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడతాడు. ఆ క్రూర మృగం అనేది ఎవడా అంటే అబద్ధమును ప్రవక్త ఉన్నాడు, అబద్ధ ప్రవక్త. వారు యుగ యుగాలు రాత్రింబగళ్ళు బాధించబడుదురు అంటున్నాడు. మనం చదువుకునే ఈ వచనాల ప్రకారం కొన్ని ముఖ్య విషయాలను పరిశీలిస్తే, సాతాను తన దూతతో పాటు 3వ భాగం దూతలను క్రిందకి లాక్కొచ్చాడని తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, నక్షత్రాలు దేవదూతలే లూసిఫర్ తిరుగుబాటు చేసి పరలోకంలో ఉన్న 3వ భాగాన్ని ఇక్కడ దేవదూతలకు నాశనాన్ని కొని తెచ్చాడు. 3వ భాగము అవిధేయులై సాతానులో పడిపోయిన దేవదూతలు కాగా, ఇంకా 2 భాగాలు మంచి దేవదూతలు ఉన్నాయనిగా చెప్పబడింది. ఒక భాగం దేవదూతలు ప్రజలను హింసిస్తుంటే, 2 భాగాలు ప్రజలకు మేలు వనగురుతూ ఉన్నాయి. అంతేకాకుండా సాతాను 1000 సంవత్సరాలు బంధించబడిన తర్వాత కొంతకాలం విడుదల నుండి ఆ తర్వాత నిత్య నరకాగ్నిలో పడతాడు సాతాను. ఇక్కడ ఒక నిమిషం మనం ఆగి ఆలోచిద్దాం. నేడు మనం జీవిస్తున్న ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని గురించి ఆలోచిద్దాం. 2 కొరింథీ 12 చూస్తే పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే, క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును,
అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడిను. అతడు శరీరంతో కొనిపోబడిను, లేకపోతే శరీరం లేక కొనిపోబడిను నేను ఎరుగను, అది దేవునికే తెలియను అంటాడు. అంటే 3వ ఆకాశంలో దేవుడు నివసిస్తూ తన యొక్క సింహాసనము నుండి 1, 2 ఆకాశాలు ఉన్నాయని మనం అనుకోవాలి. ఆయన 3వ ఆకాశంలో ఉన్నాడని కదా మనం చూస్తున్నది. మొదటి ఆకాశం మనం నివసిస్తున్న భౌతిక వాతావరణం. ఇందులో ఆకాశ పక్షులు, విమానాలు, ఒకవేళ ఉంటే సూపర్ మ్యాన్లు విహరిస్తూ ఉంటారు. అయితే 2వ ఆకాశం మనకు చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. 2వ ఆకాశాన్ని మనం చూస్తే అగమ్య గోచరంగా గందరగోళంగా ఉంటుంది. దాన్ని ఒక ఇంత ఆత్మీయ దృష్టితో కనుక పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఒకసారి ఎలీషా ప్రవక్తను గురించి ఒకసారి ధ్యానం చేద్దాం. అక్కడ మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఎలీషా యొక్క పరిస్థితి, లేకపోతే దానికి కొంచెం ఆత్మీయ దృష్టి ఆలోచిస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివానిని కండ్లను తెరవచేసిను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉన్నట చూచెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశ పక్షులు, విమానాలు ఒకవేళ ఉంటే సూపర్ మ్యాన్లు కూడా నివసిస్తున్నాయి 2వ ఆకాశం. అయితే 2వ ఆకాశం మనకు మొదటి ఆకాశంలో నివసిస్తున్నాయి. 2వ ఆకాశం మనకు చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. దానిని ఒకంత ఆత్మీయ దృష్టితో పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు సేవకుడు గెహాయి తలుపు వేసి, లేకపోతే ఆయన తలుపు తీసి సిరియన్ల దండులను చూసి భయపెట్టిపోయాడు, బెంబేలెత్తిపోయాడు. ఆయన వాళ్ళ గురువు ఎలీషా దగ్గరికి వెళ్ళి శత్రు సైన్యం చుట్టూ ఉన్నట్లు నివేదిక ఇచ్చాడు. బహుశా సేవకుడు గెహాజీకి లెక్కల్లో 0 వచ్చి ఉంటుంది. ఆ గెహాజీకి ఒక విధంగా చెప్పాలి అని. ఎలీషా తన చుట్టూ అంతకంటే బలమైన సైన్యం కాపు కాస్తుందని చెప్తే గెహాజీకి అర్థం కాల. చివరకు ఎలీషా దేవునికి ప్రార్థన చేయగా గెహాజీ కళ్ళు తెరవబడి ఎలీషా చుట్టూ పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి ఎండుట చూచాడు. దేవుడు పంపిన దేవదూతల దండు అది. ఎలీషా చుట్టూ ఉన్నట్లు గెహాజీ చూశాడు. ఆయన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరువు. ఈవేళ చాలామంది కుటుంబాల్లో కూడా, విశ్వాసుల జీవితాల్లో కూడా ఆత్మీయ నేత్రాలు తెరవబడతలా. పైకేయో మాకు అన్నీ తెలుసండి, మాకు అలా కనపడింది, ఇలా కనపడింది, అది చేశాం. కానీ నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు అన్ని విషయాల్లో మనము అభివృద్ధి చెందిన వారంగా ఉంటాం. ఇక్కడ దేవదూతల సైన్యము భౌతిక ప్రపంచంలో మనకు కనిపించకుండా మనను కాపాడుతున్నట్లు అర్థమవుతుంది. దేవదూతల సైన్యం. అందుకే ప్రార్థన చేసినప్పుడు నీ దేవదూతలు మా చుట్టూ కంచె వేయండి, కావలిగా ఉంచండి. గెహాజీ కళ్ళు మూసుకుపోయినాయి. ప్రభువా, ఈ యొక్క గెహాజీ గుడ్డివారి కళ్ళు తెరవచేయి అని చెప్పి దేవుడు ప్రార్థన చేయగానే అతను అప్పుడు ఆత్మీయ దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రపంచంలో మనం కనిపించకుండా మనలను కాపాడుతున్నాడు అని అర్థమవుతుంది. ఇప్పుడు మనం జీవిస్తున్న భౌతిక వాతావరణాన్ని దేవుడు సృష్టిలో వేరు చేసినప్పుడు ఏం జరిగింది? 2వ ఆకాశం
ఇందులో ఆత్మీయ ప్రపంచంతో పాటు దెయ్యాలు మరియు దేవదూతలు కలిసి నివసిస్తున్నట్లు మనకు కనబడుతుంది. ఎఫ్ఎస్సి 10:2 చూస్తే, ఎఫ్ఎస్సి 10:2 మనం చూసినట్లయితే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. చాలు. వాయుమండల సంబంధమైన అధిపతి అని సాతాను పేర్కొనగా, ఈ భూమిపైన మనకు కనిపించకుండా తాను అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఈ విషయానికి సంబంధించి 4 రెఫరెన్స్లు ఉన్నవి, కానీ అవి చదవద్దు. ఎఫ్ఎస్సి 1:3-20, అట్లాగే 2వ అధ్యాయం 6, 3వ అధ్యాయం 30 చూసినట్లయితే, మొదట భౌతిక వాతావరణంతో పాటు, మొదటేమో భౌతిక వాతావరణం, రెండవ ఆకాశమేమో దేవదూతలు సాతాను శక్తులతో నిండి ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథ వాక్యం ప్రకారం సాతాను యొక్క శక్తులకు 3 స్టేజీలు ఉన్నట్టు తెలుస్తుంది. 3వ ఆకాశం నుండి పడద్రోయబడినట్లు, అంటే 3వ అధ్యాయం 4 చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4 ద్వారా ఏం చేస్తుందంటే, అయితే వస్త్రములను అపవిత్రపరచుకొనిన కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. చాలు. ఇదే విషయాన్ని యెషయా, యెహెజ్కేలుతో పాటు యేసు కూడా చెప్పిన మెరుపు వలె పడిపోయిన విషయాన్ని మనం గమనించవచ్చు. సాతాను 3వ ఆకాశం నుండి త్రోయబడి 2వ ఆకాశంలో తన అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడు. చాలామంది బైబిల్ టీచర్లు ఇక్కడే కొంత తర్జన భర్జన చేస్తూ ఉంటారు. మొదటిగా ఇతడు సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు. ఏదేను వనం నాటికి ప్రజల సంఖ్య అంతగా అభివృద్ధి చెందల. 3వ ఆకాశం నుండి ఇతడు త్రోసివేయబడ్డాడు. ఏదేను తోట అనుభవం తర్వాతనే ఇతడు మానవ జాతి మీద ఫిర్యాదులు చేయటం మొదలుపెట్టాడు. మరొక దృష్టాంతం ఏమిటంటే, పరలోకం నుంచి ఒక స్వరం కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుతో ఆయనని ప్రకటించింది. ఇక్కడ మనం చూస్తే వాస్తవంగా ఇప్పుడు మానవాళికి కష్టాలు ప్రారంభమైనవి. మనం చూస్తున్నాం కదా ఈ కరోనా దినాల్లో. మరొక విషయం ఏంటంటే, తనకు కొంచెము కాలం మాత్రమే చాలని లూసిఫర్ చెబుతున్నాడు. ఈ నెలల్లో చూడండి మనం ఎంత భయపడిపోతున్నాము. నెల అంతా లాక్డౌన్ అండి, బయటకు కదలొద్దు, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడున్న అధికారం ఈయన క్రీస్తుతో ఆయనను ప్రకటించారు. కాబట్టి ఏదేను తోట అనుభవం తర్వాత మానవ జాతి మీద ఫిర్యాదులు చేయడం మొదలెట్టాడు. మరి ఒక దృష్టాంతం ఏమిటంటే, పరలోకం నుండి ఒక స్వరం కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు లేకపోతే రాజ్యమును మన దేవుని అయిపోయిన. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుతో ఆయనని ప్రకటించింది. వాస్తవంగా ఇప్పుడు మానవాళికి కష్టాలు ప్రారంభం కానున్నాయి. మరొక విషయం ఏమిటంటే, తనకు కాలం కొంచెంపోయినని లూసిఫర్ గమనించాడు. లూసిఫర్ దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డవాడే కానీ కిందకు త్రోయబడ్డాడు. మరొక విషయం ఏమిటంటే, తనకు కొంచెం కాలం కావాలని లూసిఫర్ గుర్తించాడు. ఈ విషయాలు అతని అనుచర వర్గం
రెండవ ఆకాశం నుండి పారద్రోలు పడతారు. వీటిని జాగ్రత్తగా చూస్తే ఇతడేనా అని గుర్తు చేసుకుంటారు. యెషయా గ్రంథం 14:16-17 మనం చదివాము. అక్కడ లోకమును అడవిగా చేసి దాని పట్టణములు పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా అంటాడు. జనులందరూ చూస్తూ ఉండగా ఇక్కడ అన్నాడు, దేశము మీద నిన్ను బూడిదగా చేస్తాను. ఇదిగో జనులలో నిన్ను బొత్తిగా నాశనమై భీతికి కారణంగా ఉంటావు అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 28:19. కాబట్టి 2 పేతురు పత్రిక 2:4 చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చాలు. సాతాను మరియు అతని యొక్క అనుచర వర్గం అంతా ఏ విధమైన తీర్పులు పొందుతున్నావో ఒకంత ఆశ్చర్యం వేస్తుంది మనకి ఇక్కడ. అట్లాగే యోధా గ్రంథం 6వ కూడా మనం చూస్తే కొందరు కానీ లేకపోతే అందరూ కానీ ఎప్పటికే వారు నరకంలో పడవేయబడి సంఖ్యలతో బంధింపబడి ఉన్నట్లు మనం చదవగలం. ఇదే వారి పరిస్థితి అయితే మరెందుకు వారు మనల్ని భయపెడుతున్నారు? దీనికి జవాబు ఏమిటంటే, సాతానుడు తన అధికారాన్ని ఈ భౌతిక ప్రపంచం మీద తెలియజేస్తున్నాడు, ఇక్కడ చలాయిస్తున్నాడు. అంతేకాదు, ఈ సాతాను యుక్తులు బంధింపబడి ఉన్నప్పటికీ అవి నోరు మూసుకోలేవు, నోరు మూయబడలేదు కదా. అంటే ప్రకటన గ్రంథం 12:15 ఒకసారి, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెల్లుగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ఆ ప్రవాహమును మృంగివేసెను. చాలు. ఇక్కడ ఈ యొక్క సాతాను శక్తులు బంధింపబడి ఉన్నప్పటికీ నోరు మూసుకోలేవు. ఆయన నోరు మూయబడలేదు కదా అంటాడు. అంటే అబద్ధాలు చెప్పకూడదు, భయపెట్టకుండా వేధించకుండా వాటిని మనం విరోధించలేం. బోధకుడు ఒకవేళ అలసిపోయి ఉంటే పౌలు అనుభవంలో నుండి చూడండి. రోమా చక్రవర్తి పాలనలో జైల్లో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ యాత్రికుని ప్రయాణం దాన్ని రచించిన జాన్ బనియన్ ఇంగ్లాండ్లో బెడ్ఫోర్డ్ షైర్ కౌంటీలో జైల్లో ఉన్నప్పుడు 1678లో ఉండి తన అనన్య సామాన్యమైన పుస్తకాన్ని ప్రకటించాడు ఆయన, యాత్రికుని ప్రయాణం అనే. ఎప్పటికీ 200 భాషల్లో యాత్రికుని ప్రయాణము అనువాదం చేయబడింది. ఈ బంధింపబడిన దుష్టదూతలు వాటికున్న కొద్దిపాటి శక్తితో మనల్ని వేధించడం జరుగుతుంది. అందువలన వాటి ఉనికిని మనము గుర్తించగలుగుతున్నాం అంటాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సాతాను అతని అనుచరులందరూ ఎక్కడి నుండి వచ్చారు, తిరిగి ఎక్కడికి వెళ్తారనే విషయాలు చక్కగా గ్రహించగలం. ప్రస్తుత కాలంలో మన కంటికి కనిపించని ఈ శక్తులు వాటి యొక్క శక్తిని, అధికారాన్ని ప్రదర్శిస్తున్నాయి. అందువల్లనే దయ్యం పట్టిన స్త్రీ బగగొంతుతో మాట్లాడడం మనం గమనిస్తున్నాం. గదిలో కప్పల్లాగా ఎగరడం, ఇంకా కొన్ని వింత చేష్టలు చేయడం, ఈ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. సాతాను నాశనకారుడు గనుకనే
మనుషుల మీద తన యొక్క అధికారాన్ని చలాయిస్తూ నాశనం వైపు నడిపిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే దేవుని యొక్క ప్రణాళికలో మన స్థానం, మన స్థాయి ఎక్కడ ఉందో మనం గుర్తించవలసింది. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. మా గొప్ప దేవుడా, ఈ రాత్రి మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీ సన్నిధిలో మేము ఏకీభవించడానికి, ఈ రాత్రిలో నీ సన్నిధిలో గడుపుతున్న బిడ్డల యొక్క అవసరతలు, గర్భఫలాల కోసం ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, భయపడుతున్నవారు, సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకున్నవారు, ప్రతి ఒక్కరికి మీ యొక్క కాపుదల ఉంచండి. మీ సహాయం దయచేయండి. చేసిన ప్రార్థనను అంగీకరించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే బేతేల్ మినిస్ట్రీస్ మౌవన్ మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.